హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా ఫేవరెట్ వంట మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో లవంగం, చెక్క, మెంతులు వేసి కొంచెం వేడి చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత మనం కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్లో కొన్ని తెల్ల నువ్వులు తీసుకొని కొంచెం వేయించుకొని పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ధనియాల పొడి, పసుపు, కారం పొడి, ఇంకా కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకున్న పొల్లతో పాటు ఒక వెల్లుల్లి, ఇంకా చింతపండు నీళ్ళు వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఒక పావు కిలో వంకాయలు తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన వంకాయలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాక మనం సన్నగా తరిగిన ఒక టమాటా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి మెల్లగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని మనం బాగా అన్ని బాయిల్ చేసుకోవాలి. కర్రీ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది మా అమ్మ స్టైల్లో నేను చేసిన వంట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.